నమస్తే అందరికీ. నేను ఈరోజు రామదూత కన్స్ట్రక్షన్ వారి తరఫున రావడం జరిగిందండి. రామదూత కన్స్ట్రక్షన్ వారు వచ్చేసి మనకి మార్కెట్లో వీళ్ళు ఒక 5 ఇయర్స్ నుంచి ఉన్నారండి. వీళ్ళు వచ్చేసి మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ త్రూగా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేయడం జరిగిందో ఓనర్ ఉన్నారు. ఓనర్ దగ్గర ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఎలాంటి మెటీరియల్ వాడడం జరిగింది, ఎన్ని మంత్స్లో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిందన్న విషయం క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే బిఫోర్ ఇక్కడ ఏదైతే రామదూత కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది మనం క్లియర్గా చేయించడం జరుగుతుందండి. పూర్తిగా రెడ్ బిక్స్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్లో వాడడం జరుగుతుంది అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో వాళ్ళు పాల్ సీలింగ్ కూడా చేయించుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ల వర్క్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి మెటీరియల్ క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రామదూత కన్స్ట్రక్షన్స్ వారు ట్రస్టెడ్ బిల్డర్ అండి. ఎవరైనా హైదరాబాద్లో మీకు ఫ్లాట్ ఉండి మీకు నచ్చినట్టుగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న రాజశేఖర్ గారి నెంబర్కి సంప్రదించండి. వాళ్ళైతే దగ్గరుండి ప్రతి ఒక్కటి నీట్గా మంచిగా కన్స్ట్రక్షన్ చేయించిస్తున్నారు. ఏదైతే హౌస్ చేస్తున్నామో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వర్క్ అండి. మనకి లాస్ట్ టైం అప్రోచ్ అవ్వడం జరిగింది కాబట్టి మనం ఇది చూపించడం జరుగుతుంది. వాస్తు ప్రకారంగా ప్లాన్ గురించి కూడా మీరు ఎలాంటి డౌట్ తీసుకోకూడదు. మీకు నచ్చినట్టుగా వాస్తు ప్లానింగ్ కూడా చేయించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే చూపిస్తున్నామో మంచి క్వాలిటీగానే కన్స్ట్రక్షన్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి మనము కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి హైత్ నగర్ దగ్గరలోనే ఉంటుందండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మన రామదూత కన్స్ట్రక్షన్స్ వారు రాజశేఖర్ గారు మీకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేయడం జరిగింది అన్న విషయం చెప్పండి. దాంతోపాటు వాళ్ళు వాడినటువంటి మెటీరియల్ గురించి ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. మాకు బిల్డర్ రాజశేఖర్ గారు సంవత్సరం లోపల కాలంలో మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అతను వాడిన మెటీరియల్ టాప్ మోస్ట్ మెటీరియల్ వాడారు. స్టీల్ కానీ మా సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ ఏదైతే నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయో అవే వాడారు. సార్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ అయితే మంచి మెటీరియల్ వాడడం జరిగిందని చెప్తున్నారు కదా, ఇక్కడ మీరు ఏదైతే రాజశేఖర్ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడి నుంచి మీరు తీసుకోవడం జరిగిందన్న విషయం కూడా చెప్పండి ఒకసారి. మేము ఇల్లు కట్టించుకునే ఆలోచన వచ్చినప్పుడు బిల్డర్ని వెతికే క్రమంలో చాలామందిని కన్సల్ట్ అయ్యాము. ఒక ఫ్రెండ్ తర్వాత మాకు రాజశేఖర్ గారు కలిశారు. అతన్ని పనితనం చూసిన తర్వాత అతనికి అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా మంది బిల్డర్లు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో డస్ట్ వాడుతూ ఉంటారు సార్. అవును సార్. ఇక్కడ రాజశేఖర్ గారు డస్ట్ వాడారా, పూర్తిగా మన ఏదైతే శాండ్ ఉంటుందో మంచి శాండ్ వాడారన్న విషయం చెప్పండి. మా రాజశేఖర్ గారు డస్ట్ వాడకుండా మొత్తం ఇసుకతోటే నిర్మాణం చేయడం జరిగింది. అతను వాడిన స్టీలు జయరాజ్ స్టీల్ అండి. సిమెంట్ ఏమో ఆల్ట్రాటెక్ సిమెంట్, బ్రిక్స్ ఏమో మంచి బ్రిక్స్. ఇసుక ఇక్కడ భద్రాచలం నుంచి తీసుకొచ్చడం జరిగిందండి. ఓకే సార్. కన్వీనియంట్ రేట్లో ఇచ్చారండి. అందరి బిల్డర్ ఎక్కువ కోట్ చేస్తే మా రాజశేఖర్ గారు తక్కువ తీసుకున్నారు. తక్కువ డబ్బుల్లోనే మంచి క్వాలిటీతో నిర్మించడం జరిగింది. ఫర్దర్ డీటెయిల్స్ గురించి స్క్రీన్ పైన డైరెక్ట్గా రాజశేఖర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా గుడకంగా ఓపెన్ ప్లాట్ ఉండి మీకు నచ్చినట్టుగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా అతని దగ్గర మాట్లాడి మీ యొక్క హౌస్ అనేది మీకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.